హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రెడ్డి గేమింగ్ జోన్. ఈరోజు అయితే మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను గైస్. మనమైతే బియర్ ర్యాంక్ అయితే ఆడుతున్నాం. ప్రస్తుతానికి అయితే సోలోగా అయితే ఆడుతున్నా గైస్. నేను చూద్దాం. మళ్ళీ లాబీ వచ్చేసి 50 అండ్ పెద్ద ప్లేయర్లో వచ్చారు. మనమైతే ఎయిర్షిప్ దగ్గర కొత్త వింటర్లో ఎయిర్షిప్ వచ్చింది కదా గైస్, దాని దగ్గర దిగుదాం అనుకున్నా, కానీ అక్కడ వరకు ఫ్లైట్ వెళ్ళట్లేదు గైస్. మనం ఏం చేయలేమని చెప్పేసి నేనైతే దాని దగ్గరలో దిగి లూట్ ఎరుకొని అయితే అందరినీ కొట్టేసా గైస్. అక్కడ చూద్దాం ఇప్పుడు మనకి ఏ టైప్ ఆఫ్ లూట్ దొరుకుతుందో. మన చేతిలో అయితే ఫస్ట్ యూఎస్పీ అయితే వస్తుంది గైస్. మీరైతే కామెంట్ చేయండి గైస్. నేనైతే కొత్త న్యూ స్కైవింగ్ అయితే వచ్చింది కదా, తీయాలో వద్దా అని చెప్పి మీరు కామెంట్ అయితే చేయండి. మీరు చెప్తే నేనైతే తీస్తా గైస్. దాన్ని ఎన్ని డైమండ్స్ అయినా పర్లేదు, దాన్ని అయితే తీసేద్దాం మనము. నేను ఇంకా మీ సపోర్ట్ నాకు చాలా కావాలి గైస్. కాబట్టి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి మంచి మంచి కంటెంట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం గైస్. ఓకే, మనమైతే స్కార్ అయితే తీసుకున్నాం. ఒక వించెస్టర్ స్కార్ అయితే ఉంది గైస్ మన దగ్గర. ఇప్పుడు వెళ్దాం ఇప్పుడు దగ్గరికి. లూడ్ అయితే వేరుకుందాం గైస్, చాలా మంచిగా వేరుకొని. మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అయితే షార్ట్ రేంజ్ అయితే లేదు గైస్. షార్ట్ రేంజ్ దొరకలేదు మంచిది. కాయిన్స్ షార్ట్ రేంజ్ దొరకట్లేదు గైస్. కింగ్ ఫిషర్ అయితే తీసేసుకున్నా. మన దగ్గర ఇప్పుడు వించెస్టర్ వచ్చేసి లాంగ్ రేంజ్ ఉంది. షార్ట్ రేంజ్ అసలు దొరకట్లేదు గైస్. బ్యాగ్ లెవెల్ 3 కూడా దొరికేసింది. అండ్ మనం అక్కడ సైడ్ వెళ్దాం గైస్, రైట్ సైడ్ చిన్నింట్లో చూద్దాం ఏమైనా లూట్ ఉంటుందో అని. ఓకే, స్కేట్ బోర్డ్ మీద అయితే వెళ్తున్నాం గైస్. ఎన్మి డ్యామేజ్ అయితే ఇచ్చాము వాటికి లైట్గా. ఓకే, వాటి క్యారెక్టర్స్ అయితే యూజ్ చేయలేము ఇప్పుడు గైస్. వాడికి అయితే ఒక హెడ్ షాట్ అయితే కొట్టేసి అవుట్ అయితే ఇస్తాం గైస్. మనం ఇప్పుడు వీరి దగ్గర లూట్ బాగుంది, ఏరుకుందాం. ఓకే, అయిపోయింది గైస్. మనకి షార్ట్ రేంజ్ కానీ దొరకట్లేదు గైస్, ఎంత కష్టపడ్డా. అక్కడ ముంగల ఇంకో ఇల్లు ఉంది గైస్, అక్కడికి వెళ్దాం. అక్కడికైతే వెళ్ళి లూట్ మంచిగా చేసేసుకుందాం గైస్. నాకు డౌట్, స్కేట్ బోర్డ్ వాటర్లో వెళ్తుందా? ఎక్కువ లోపలికి వెళ్తే వెళ్ళట్లేదు గైస్. ఇక్కడ వరకే, ఎక్కువ లోపలికి వెళ్తే వెళ్ళట్లేదు. ఇక్కడ మంచిగా లూట్ చేసేసుకుందాం గైస్ మనం. ఇక్కడ ఆగైతే ఉంది. ఇక్కడ వెస్ట్ దొరికేసింది గైస్, లెవెల్ 2 వెస్ట్. కార్డ్ అయితే తీసేసుకున్నాం గైస్, కొంచెం మన షార్టేజ్ పనికిస్తుంది కదా అని చెప్పేసి. ఇక్కడ లూట్ ఏం ఎక్కువ లేదు గైస్. ముంగల ఎనిమిది వాడిని చూడలేదు. ఒక హెడ్ షాట్ అయితే ఇచ్చేసా గైస్ వాడికి కూడా. మనం ఇప్పుడు వెళ్ళి వాడి దగ్గర ఏమైనా లూట్ ఉంటే తీసుకుందాం గైస్. నాకు తెలిసి వాడు ఆఫ్లైన్ అనుకుంటా, ఇప్పుడే దిగి ఆఫ్లైన్ వెళ్ళిపోయాడు. మనకు ఫ్రీ కిల్ వచ్చేసింది గైస్. ఓకే, అప్పుడే 37కే వచ్చేసింది గైస్. అలా 36, 35, 36, 35. వీటి దగ్గర లూట్ ఉంది గైస్. మ్యాక్ 10-3 ఉంది, బాగానే ఉంది లూట్. మనం ఆ గుట్టలు పుట్టలు అన్నీ ఎక్కి ఇప్పుడు పైకి అయితే వెళ్ళాలి గైస్. పైన మంచి లూట్ ఉంది కొంచెం. కాయిన్స్ అయితే దొరికేసాయి, 800 కాయిన్స్. ఇప్పుడు ఇక్కడ కొద్దిసేపు ఆడుకొని అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఆడుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు వెళ్దాం. నేను సోలో ఆడుతున్నా కాబట్టి ఒకసారి చనిపోయినా కానీ మళ్ళీ ఎక్కువ గైస్, నేను మళ్ళీ రావచ్చు, మళ్ళీ స్పాన్ కావచ్చు గైస్. అందుకే మనం ఒకసారి చచ్చిపోయినా ఏం పర్లేదు. నేను ఓపెన్లో అయితే తిరుగుతున్నా, ఇలాంటి ముందే హెరోయిక్ ర్యాంక్. ఇంకా ఇక్కడైతే ఆడుకుంటున్నా గైస్. ఆ ఇంటిపైకి వెళ్దాం గైస్ ఒకసారి. ఇంటిపైకి వెళ్ళి చూద్దాం లుక్ ఎలా ఉంటుందో. మీరు కూడా ఇంతవరకు ట్రై చేయాలంటే వెళ్ళి ట్రై చేయండి గైస్, బాగుంటుంది అది. స్కేట్ బోర్డ్ వేసుకొని దాని మీదకి స్ట్రైట్గా వచ్చేసేయాలి గైస్. ఓకే, ఎక్కడ కూడా ఉన్నాడు అనుకుంటా. వెళ్ళిపోలేం గైస్ మనం ఇక్కడ నుంచి. ఇంకా
ఎనిమిస్ ఎక్కడున్నారు చూసుకొని వెళ్ళిపోదాం. కొద్దిసేపు ర్యాంక్ పుషింగ్ చేస్తున్నట్టు అలా క్యాంపింగ్ అయితే చేద్దాం గైస్. అలాగే వచ్చేసి 25కి వచ్చేసింది అప్పుడే. జోన్ కూడా చాలా చిన్నగానే ఉంది గైస్. ఇంకా చూసుకోవచ్చు మీరు జోన్ ఎంత ఉందో. ఇంత పెద్ద జోన్లో 25 అలావా సరే గైస్. మనమైతే ఈ గుట్టలు ఎక్కాలి గైస్ ఇప్పుడు కష్టపడి. ఆర్సనల్కి నా దగ్గర ఉందా లేదా ఒకసారి చూద్దాం గైస్. లేదంటే సైలెంట్కి వెళ్ళిపోదాం. ముంగల ఒకడు డ్రాప్ అయితే చేస్తున్నాడు గైస్. డ్రాప్ అయితే పడుతుంది. వెళ్దాం అక్కడికి. అక్కడైతే ఒకడు ఉన్నాడు గైస్. ఫైరింగ్స్ అయితే వస్తున్నాయి. మనం ఇక్కడ నుంచి కవర్ తీసుకొని అయితే కొట్టేద్దాం వాళ్ళని. ఓడైతే కనిపించట్లేదు గైస్. ఇంకోటి ఒకడైతే డ్రాప్ దగ్గర ఉన్నాడు. వాడు మంచిగా లూట్ ఏరుకున్నాడు గైస్. మనం రాయి దగ్గరికి వెళ్ళి వాడిని అయితే కొట్టేద్దాం. ఇంకా గైస్ వాడికి అయితే 280 అయితే ఇచ్చాను. వాడైతే వాల్ వేసేసుకున్నాడు. నాకు చెట్లు అడ్డం ఉన్నాయి. ఇంకల్కి ఒకడు వస్తున్నాడు గైస్. ఇంకల్కి మనము చూసుకొని మెల్లగా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి గైస్. అక్కడ ఒకడు ఉన్నాడు గైస్. వాడికైతే బాడీ షాట్స్ ఓకే. మనకైతే రీకిల్స్ వచ్చేసాయి. జోన్ అయితే ఇంత ఉంది. ఇందులో కూడా 18 అలా ఉంది. ఎయిర్ షిప్ పైకి వెళ్దాం గైస్. మనము ఎయిర్ షిప్ ఇక్కడ పక్కనే ఉందనుకుంటా. ఓకే వస్తుంది, మన దగ్గరికి వస్తుంది గైస్ ఎయిర్ షిప్ వచ్చేసి. మనం వెళ్దాం ఇప్పుడు డ్రాప్ దగ్గర. AC-80 మొత్తం రీకాల్ అయిపోతుంది గైస్. ఒక్క షాట్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. అదిగోండి మొత్తం ఒక్క షాట్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు గైస్. ఓకే మనమైతే డ్రాప్ దగ్గరికి వెళ్ళాలి గైస్. చూసుకొని అయితే ఫస్ట్ వెళ్ళిపోదాం. డ్రాప్ అయితే చేద్దాం గైస్. మంచి లూట్ వస్తుంది. ఓకే ఎయిర్ షిప్ అయితే వచ్చేసింది గైస్ మన దగ్గరికి అయితే. ఎయిర్ షిప్ వచ్చేసింది. వెనక నుంచి పడుతున్నాయి గైస్. ఓకే మన అయితే ఈ ఎయిర్ షిప్ పై నుంచి ఒకడైతే వేసేసాడు. ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడే దిగుదాం గైస్. మళ్ళీ ఇక్కడ దిగి వీనైతే కొట్టేద్దాం గైస్. ఎయిర్ షిప్ అయినా దిగుదాం కావాలని. వాడిని బుడ్డి గన్తోనే కొడతా గైస్. వాడి దగ్గర P90 ఉంది, నా దగ్గర M1917 అయితే ఉంది. చూద్దాం మళ్ళీ వాడా నేనా అని. జోన్ కూడా వచ్చేస్తుంది గైస్. కింద డ్రాప్ కూడా ఓరో చేస్తున్నారు. మనమైతే దీనిపైన అయితే దిగుదాం. ఓకే గైస్ దిగేసాం ఫైనలీ. ఇక్కడ వీడు ఉన్నాడు ఇంకా. అదిగోండి ఊకోకి అయితే వేసుకున్నాడు గైస్. మనం జాగ్రత్త. వాడు నన్ను చూసేసాడు అనుకుంటా. ఇప్పుడైతే వాడిని కొట్టేదాం. ఓకే ఫైనల్లీ కొట్టేసాం గైస్ వాడిని. బాట్గాడు ఎయిర్ షిప్ అయినా ఉన్నట్టున్నాడు. వెస్ట్ కూడా లేదు గైస్ వాడికి అయితే. మనం వీడి దగ్గర లూట్ తీసుకొని వెళ్ళిపోదాం గైస్ ఇంకా కిందకి. పైన అయితే ఇంకా దిగుతున్నారు గైస్ చాలామంది. 14 అలా ఉంది. అదిగోండి పైన ఒక నడవాలకైతే ఇంకోటి కూడా ఉన్నాడు అనుకుంటా గైస్. అగోండి దిగాడు ఇప్పుడే. అంతే గైస్ పారాషూట్లో ఉండడానికి పర్లేదు గైస్. వాడు వెళ్ళిపోయాడు. మళ్ళీ కిందికి వెళ్దాం. పైన మళ్ళీ అవి వస్తున్నాయి గైస్. వాడు దిగుతున్నట్టు. మనకైతే ఓరియన్ అయితే వచ్చేసింది గైస్. ఓరియన్ తీసేసుకుందాం. క్యారెక్టర్ స్కిల్ M4A13 అండ్ సార్ స్కిల్ డిమిట్రీ వచ్చింది గైస్. డిమిట్రీ అయితే మనకి సోలోలో మంచిగా యూజ్ అవుతుంది. ఓడైనా మనం కొట్టినా మనమైతే డిమిట్రీ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆటో రివైవల్ అయిపోతాం. ఇక్కడ గ్లోవల్స్ అయితే వేసేద్దాం గైస్ మనము. లేదంటే ఓడైనా కిందికే వచ్చే ఛాన్స్ ఉంది. గ్లోవల్స్ వేసేద్దాం ఇక్కడ. ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేసాం గైస్. గ్లోవల్స్ అయితే ఫైనలీ మనం ఇక్కడ నుంచి ఫైరింగ్ అయితే తీసుకుందాం గైస్ ఇప్పుడు కిందికి. పైన నాకు వస్తున్నాయి ఫైరింగ్. గైస్ ఫైనలీ మనమైతే అవుట్ అయిపోయాం. మనమైతే 2 సార్లు కొట్టేసాడు వీడే. వీడు కూడా ఎలిమినేట్ అయ్యాడు గైస్. సేమ్ బాట్ గాడు వాడు జోన్లోనే ఎలిమినేట్ అయిపోయాడు. ఓకే గైస్ మళ్ళీ మేము కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తా. బాయ్.